హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మరొక మంచి ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో మాకు ఇప్పుడు టెంపరేచర్స్ అన్నీ కూడా డే టైమ్ టెంపరేచర్స్ అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి. అందుకని ఇండోర్లో ఇన్ని రోజులు ఉన్నవన్నీ కూడా అవుట్డోర్కి షిఫ్ట్ చేసేసాను. అండ్ కొన్ని నేను ఆల్రెడీ ఇండోర్లో స్టార్ట్ చేసుకున్నాను. అవి ఇప్పుడిప్పుడే కొంచెం మొలకలు అయితే వచ్చాయి, కానీ ఇంకా ట్రూ లీవ్స్ రాలేదన్నమాట. సో ఇంకా ఇవన్నీ కూడా కొన్ని రోజులు ట్రూ లీవ్స్ వచ్చేదాకా ఇండోర్లో ఉంచుకొని అప్పుడు అవుట్డోర్లోకి షిఫ్ట్ చేస్తాను. నేను ఏమేమి సీడ్స్ గ్రో చేస్తున్నాను అనేది ఇక్కడ కొన్ని చూపిస్తాను. ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఏం స్టార్ట్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుందన్నమాట. చిక్కుల్లో అయితే నేను 3 వెరైటీస్ తీసుకున్నాను. ఒకటి ఏంటంటే అంకుర్, దీనిలో ఏంటంటే లోపల మనకి గింజ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి పర్పుల్ పోల్ బీన్స్, చిక్కుడు వెరైటీలోనే పర్పుల్ కలర్ అనమాట. ఇంకోటి మనకి ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి కదా, కొంచెం లోపల ఏం గింజ ఉండదు, వాటిని ఏంటంటే అనయ అంటారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇవైతే నేను 3 టైప్స్. అండ్ ఇవేంటంటే గోరు చిక్కుడు అంటాం కదా, అవన్నమాట. ఇది దోసకాయలో లాంగ్ వెరైటీ అయ్యి సాంబార్ దోసకాయలు అంటారనమాట తమిళనాడు సైడ్. సో ఎఫ్ఎన్ హైబ్రిడ్ కుకుంబర్ చాలా పెద్దదిగా వస్తుంది. నార్మల్ దోసకాయలు ఏంటంటే నేను ఇండియన్ స్టోర్లో తీసుకొచ్చినవి ఫ్రెష్వి చల్లేస్తాను, అవి చాలా బాగా వస్తాయి. పొట్లకాయలో అయితే 3 వెరైటీస్, షార్ట్ ఒకటి, వైట్ అండ్ గ్రీన్, వైపర్ అంటారనమాట, పెద్దవిగా వస్తాయి. సొరకాయలో ఏంటంటే లాంగ్ సొరకాయ అండ్ షార్ట్ ఉంటాయి అండ్ బర్డ్ గార్డెన్ ఉంటాయి అన్నమాట. ఆకుకూరలు ఏంటంటే నేను ఈసారి భృంగరాజు తెప్పించాను, సోరెల్, తర్వాత సిరికూర, గంగవెల్లి, చుక్కకూర, తోటకూరలో ఒక 4 వెరైటీస్, ఇవన్నీ కూడా నేను తీసుకున్నానండి. ఆకుకూరలు ఏంటంటే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు యార్డ్లోనే, ఇండోర్లో గ్రో చేయాల్సిన పని లేదు. బీరకాయల్లో అయితే గుత్తి బీర అండ్ నార్మల్ బీర, లూఫా గార్డెన్ ఉంటుంది, ఆ 3 వెరైటీస్. అండ్ బెండకాయలో ఏంటంటే ఈసారి నేను వైట్ బెండకాయ, తర్వాత రెడ్, స్పైన్లెస్ ఓక్రా, ఇండియన్ ఓక్రా అండ్ వైట్ ఓక్రా, ఇలా 5 వెరైటీస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఇండోర్లో ఇలా స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడిప్పుడే అయితే మొలకలు వస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, సోరెల్ ఏంటంటే నేను ఇక్కడ ఒక గార్డెన్ సెంటర్లో దొరికితే $2కి సోరెల్ అయితే 3 మొక్కలు అయితే తీసుకున్నాను. కాకరకాయలు ఏంటంటే ఇండియన్ స్టోర్లో మనం తీసుకుంటాం కదా, అవి ఎండబెట్టుకొని కాకరకాయలు అయితే స్టార్ట్ చేశాను. మీకు ఇంకొంచెం రేర్ వెరైటీస్ కావాలి అనుకుంటే rareseeds.com అని ఉంటుంది, దానిలో చెక్ చేయండి. కాకరకాయలు అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అండ్ నేను టమాటోస్ అయితే నేను ఇండోర్లో స్టార్ట్ చేయలేదండి. నేను మొత్తము టమాటోస్ బయటే తీసుకున్నాను. నాకు ఒక ఫామ్ తెలుసు అనమాట, ఆ ఫామ్లో ఆర్గానిక్గా గ్రో చేస్తారు, వాళ్ళే గ్రో చేస్తారు. సో అందుకని నాకు ఇండోర్లో గ్రో చేసుకునే అంత ఫెసిలిటీ టమాటోస్కి లేదు, కాబట్టి నేను ఆ ఫామ్లో తీసుకున్నాను. ఆ ఫామ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఏరియాలో ఉంటే చూడండి. ఇవి చూసారా, నేను టమాటిల్లోస్ మెక్సికన్ టమాటోస్ జస్ట్ కట్ చేసి పెట్టాను, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి. నేను చెప్పాను కదా, ఇది ఒక ఫామ్ అనమాట. ఈ ఫామ్లో ఏంటంటే అన్ని సీజన్కి తగ్గ వెజిటబుల్స్ అయితే గ్రో చేస్తారండి, వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్, అన్నీ ఆర్గానిక్గా గ్రో చేస్తారు. సో ఈ సీజన్కి కొంచెం టమాటోస్ రెడీ అయ్యాయి కాబట్టి ఇప్పుడు టమాటోస్, కాలీఫ్లవర్, క్యాబేజ్, తర్వాత కేల్, రాడిష్, ఇవన్నీ కూడా సేల్లో ఉన్నాయి. నేను వెళ్ళిన రోజు కొంచెం టెంపరేచర్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇట్లా వాళ్ళ ఫామ్ మొత్తం ఇలా క్లోజ్ చేసేసారనమాట. సో వీళ్ళు ఇక్కడ పండించినవే మనకి సేల్ చేస్తారనమాట. ఇక్కడ చూసారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటోస్, క్యాబేజ్, ఇవన్నీ ఉందన్నమాట. ఇది ఒక చిన్న ఫామ్. మనం ఇక్కడ ఏమేమి తీసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇక్కడ టమాటోస్ ఏంటంటే మనకి ఇండోర్లో మంచిగా సెటప్ అనేది ఉండాలి, గ్రో లైట్స్, హీటింగ్ మ్యాట్స్, ఇవన్నీ కూడా. వీటితో పాటు ఏంటంటే మనకి లాస్ట్ ఫ్రాస్ట్ ఎప్పుడో చూసుకొని బిఫోర్ 3 వీక్స్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. కరెక్ట్ టైంకి అవి ట్రాన్స్ప్లాంట్ అంటే మనము గార్డెన్ బెడ్స్లో వేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను ఎప్పుడు టమాటోస్ ఎవరైనా ఇండియన్స్ సేల్ చేస్తే తీసుకుంటాను, లేదంటే ఇలాంటి ఫామ్స్లోనే తీసుకుంటానండి. ఇండోర్లో అయితే నేను ఎప్పుడు టమాటోస్, బ్రింజాల్ అయితే ట్రై చేయలేదు. బ్రింజాల్ అయితే నాకు ఎప్పుడు వర్కౌట్ అవ్వదు.
ఎందుకో లాస్ట్లో ఇంకా ఆల్మోస్ట్ వింటర్ వస్తుందనగా 1-2 కాయలు వస్తాయి తప్ప బ్రింజాల్ అయితే ఎప్పుడూ రాదు. అందుకని నేను ఎవరైనా ఇండియన్స్ సేల్ చేస్తుంటే వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. బట్ లక్కీగా ఈసారి ఏంటంటే ఈ ఫామ్ అయితే నాకు తెలిసింది. ఇక్కడ ఆల్మోస్ట్ 30 వెరైటీస్ ఆఫ్ టమాటోస్ అయితే ఉన్నాయండి. వీళ్ళు ఏంటంటే ప్యూర్గా ఆర్గానిక్ అనమాట. ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయరు. ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి టమాటోస్ ఉన్నాయి. బ్రింజాల్, తర్వాత స్క్వాష్ వెరైటీస్ అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ సేల్ చేస్తారు. నేను ఆల్రెడీ చూపించాను కదా, వీళ్ళ ఫామ్ వెనకాలే ఉందన్నమాట. ఈ స్టోర్ వెనకాల పెద్ద ఫామ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఫామ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఆర్గానిక్గా గ్రో చేస్తున్నారు కాబట్టి నేనైతే ఇవే తీసేసుకున్నాను. ఈచ్ ప్లాంట్ $2.50 అండి. బట్ మనం బల్క్లో కానీ తీసుకుంటే $2కే వస్తుంది. అండ్ ఇక్కడ ఎవరికైనా బుక్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగా బుక్స్ కూడా ఉన్నాయి. ఈ ఫామ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు దగ్గర అయితే మీరు కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా టెంపరేచర్స్ బాగా డౌన్ ఉన్నాయి కాబట్టి ఇంకా వైడ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 16 వెరైటీస్ లైక్ రోమా టమాటోస్, చెర్రీస్ టమాటోస్లోనే వైట్ చెర్రీ, రెడ్ చెర్రీ, మిలియన్ చెర్రీ అంట, తర్వాత బెటర్ బాయ్, ఎర్లీ గర్ల్, జూలియట్, రోమా టమాటోస్. అసలు ఏంటండి, కొన్ని అయితే నేనైతే పేర్లు కూడా వినలేదు. సో వాటితో పాటు క్యాబేజ్ 6 ప్లాంట్స్ వచ్చి $5 అనమాట. కాలీఫ్లవర్, క్యాబేజ్, రాడిష్, కేల్ ఇవన్నీ కూడా 6 వచ్చి $5. సో నాకైతే వెన్ కంపేర్ టు కమర్షియల్ ఇది ఫామ్లో ప్రైజెస్ బెటర్ అనిపించింది. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ మన ఏమేం ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళకి మెసేజ్ చేస్తే చాలా ప్రాంప్ట్గా అయితే రిప్లై ఇస్తారు. మీరు ముందుగా మెసేజ్ చేసి మీకు కావాల్సి ఉన్నాయా లేదా నా ఏరియా నుంచి ఆల్మోస్ట్ 1.5 అవర్ డ్రైవ్ చేసి అయితే వెళ్ళాము. సో ఇప్పుడైతే నేను తెచ్చుకున్న ప్లాంట్స్ యార్డ్లో వేసుకుంటున్నాను. సోరల్ ఏంటంటే కోల్డ్ లవ్వింగ్ అనమాట, అందుకనైతే నేను వేసేసుకుంటున్నాను. నేను యార్డ్లో వేసేటప్పుడు ఒక బెడ్ రెడీ చేసుకుంటానమాట. ఏంటంటే మొత్తం కంపోస్టింగ్ అంతా వేసి హోమ్ గ్రోన్ కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసుకొని ఆ బెడ్ని నీట్గా రెడీ చేసుకుంటాను. ఒక్కొక్క బెడ్గా రెడీ చేసుకుంటాను. సో క్లైమేట్ని పట్టి వేసుకుంటాను. ఇవి ఏంటంటే క్యాబేజు, సోరెల్, సిలాంట్రో, కాలీఫ్లవర్ ఇవన్నీ కొంచెం కోల్డ్ లవింగ్ కాబట్టి మాకు టెంపరేచర్స్ అంటే డే టైం టెంపరేచర్స్ ఆల్మోస్ట్ అబవ్ 50 ఉన్నాయి. అందుకని అయితే నేను యార్డ్లో వేసుకున్నాను. చూసారా, సాయిల్ మొత్తం కిచెన్ వేస్ట్ అంతా వేసేసరికి మంచిగా అయితే స్ట్రక్చర్ చాలా బాగుందన్నమాట. అందుకని ఇప్పుడు నేనైతే క్యాబేజెస్ వేసుకుంటున్నాను. క్యాబేజెస్ వేసుకునేటప్పుడు నేను వామ్ కాస్టింగ్స్ అని కాస్కోలో తీసుకున్నానండి. అవి వేస్తాను. అవి జస్ట్ ఆర్గానిక్వి, ఇంకా మిగతా ఏ ఫర్టిలైజర్ నేను యూజ్ చేయను. టమాటోస్కి కూడా నేను ఈ వామ్ కాస్టింగ్స్ యాడ్ చేస్తాను. మన క్యాబేజెస్ ఇవి వేసేటప్పుడు ఏంటంటే జస్ట్ కింద ఒక 2 to 3 లీవ్స్ తీసేసి మనం కానీ ఈ క్యాబేజెస్ వేసుకుంటే చక్కగా అయితే వస్తాయి. బట్ టెంపరేచర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేసు టెంపరేచర్స్ లో అయితే ఏదైనా క్లాత్తో కప్పేసేయచ్చు. ఫ్రాస్ట్ క్లాత్ అని దొరుకుతుందనమాట హోమ్ డిపోలో. దాంతో కప్పేస్తే మనకి ప్లాంట్స్ అన్నీ కూడా బాగుంటాయి. లేదు అంటే మనకి ఏదన్నా పాట్స్ ఉంటాయి కదా, అవి ప్లాంట్స్ మీద పెట్టేసేయచ్చు. ఇక్కడ చూసారా, నేను కొంచెం ఒక 1 స్పూన్ వామ్ కాస్టింగ్స్ యాడ్ చేసేసి ప్లాంట్ పెట్టేస్తున్నాను. ప్రతిసారి నేను కిచెన్లో వచ్చే కంపోస్ట్ మొత్తం కూడా ఈ గార్డెన్ బెడ్లో యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ మనము బీన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బీన్స్ అయితే యార్డ్లో వేసుకున్నాను. వేసుకునే ముందు ఒక 8 అవర్స్ వరకు అయితే నేను వాటర్లో సోక్ చేసుకుంటాను. అప్పుడు ఇవి చాలా ఫాస్ట్గా అయితే జర్మినేషన్ అవుతాయి. సో నాకు ఇవి కలర్ని బట్టి తెలుసు కాబట్టి నేను మిక్స్ చేసేసుకున్నాను. మీకు తెలియకపోతే సపరేట్గా మీరు సోక్ చేసుకొని లేబుల్ చేసుకోండి. వీటితో పాటు కార్న్ కూడా వేసుకున్నాను. డిఫరెంట్ మిక్స్చర్ ఆఫ్ కార్న్స్ అండ్ స్వీట్ కార్న్ ఇవి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అవి కూడా కోల్డ్ లవింగే. మీరు కానీ జోన్ 9, 8, 9లో ఉంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందండి. మీరు ఇంకా కోల్డ్ క్లైమేట్స్లో కానీ ఉంటే మేబీ ఈ వీడియో
మీకు ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు, ఇంకా టైం పడుతుందేమో. ఇవేంటంటే ఆకుకూర, తోటకూర అనమాట. తోటకూర మనం ఎప్పుడు వేసినా కూడా ఇలా వాటర్లో పెట్టేసి ఒక 2 అవర్స్ ఉంచి అప్పుడు మనం జస్ట్ ఇలా చల్లుకుంటే చక్కగా వస్తాయండి. లేదంటే అవి సీడ్స్ చాలా మైన్యూట్గా ఉంటాయి. అవి గాలికి ఎగిరిపోయి ఎక్కడ పడితే అక్కడ యార్డ్లో మనకి స్ప్రెడ్ అయిపోతాయి. మనం తోటకూర వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక బెడ్ దానికి డెడికేటెడ్గా వేసుకోండి, లేకపోతే ఏదైనా పాట్లో వేసుకోండి. ప్రతి బెడ్లో నేను సన్ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను, ఎందుకంటే ఇవి గార్డెన్ చూడటానికి అందంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే పాలినేటర్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. సన్ఫ్లవర్ కానీ ఉంటే మనం సీడ్స్ అవి కూడా ఎక్కువగానే వచ్చాయి అంటే మైక్రోగ్రీన్స్గా వాడుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ చాలా హెల్తీ కదా. సో అవి కూడా నేను ఆల్రెడీ 8 అవర్స్ సోక్ చేసుకున్నాను. అన్నీ వేయట్లేదు, జస్ట్ కొన్ని వేస్తున్నాను. ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా ఫ్రాస్ట్ కానీ వచ్చిందంటే ప్రాబ్లం కాబట్టి కొన్ని సీడ్స్ అయితే వేస్తున్నాను. చూద్దాం. చుక్కకూర కూడా కొంచెం కోల్డ్ లవింగ్ అనమాట. అందుకని నేను కొన్ని యార్డ్లో వేసుకున్నాను, కొన్ని ఏంటంటే పాట్లో వేసుకుంటున్నాను. చుక్కకూరకి ఏంటంటే లూజు సాయిల్ ఉండాలి. అందుకని నేను పాటింగ్ మిక్స్, తర్వాత పీట్ మాస్ అండ్ కౌ మెన్యూర్ ఇవన్నీ కలిపి సాయిల్ ప్రిపేర్ చేసుకొని అయితే చుక్కకూర వేసుకుంటున్నాను. చుక్కకూర నేనేంటంటే లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో ఉండేవి సేవ్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా కొన్ని ఏంటంటే సీడ్ స్వాప్లో ఇచ్చారనమాట. మీ ఏరియాలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో సీడ్ స్వాప్ అనేది ఉంటుందండి. మీరు కానీ ఫేస్బుక్లో మీ ఏరియా కానీ సెట్ చేశారంటే ఖచ్చితంగా ప్రతి ఏరియాలో సీడ్ స్వాప్ అనేది ఉంటుంది. మీరు కానీ ఎన్రోల్ చేసుకుంటే ఫ్రీగా అయితే మీకు వెరైటీ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. నార్మల్గా ఏదైనా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవాలి అంటే సీడ్స్ కన్నా కూడా షిప్పింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ మీరు ఇండియన్ కాకుండా జస్ట్ ఇక్కడ లోకల్ వెజిటబుల్స్ గ్రో చేయాలనుకుంటే ఐ డెఫినెట్లీ సజెస్ట్ rareseeds.com ఆర్ బేకర్ సీడ్స్. వీళ్ళ దగ్గర ఏంటంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట. మనకి సీడ్స్ కూడా బల్క్లో వస్తాయి. సో ఇలాగైతే నేను చుక్కకూర వేసేసుకొని దానిపైన అయితే మళ్ళీ కొంచెము ఈ పీట్ మాస్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. సో టెంపరేచర్స్ బాగున్నాయి కాబట్టి నేను అవుట్డోర్లోనే వదిలేసానండి. సో మనకి దొరకనివి ఎక్కువగా గ్రో చేసుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చుక్కకూర నాకు తెలిసి యూఎస్లో ఎక్కడ దొరకదు, అందుకనైతే నేను ఎక్కువగా సీడ్స్ కలెక్ట్ చేసుకుంటాను. సో ఇట్లాగైతే 2 పాట్స్లో అయితే నేను చుక్కకూర వేసేసుకున్నాను. గార్డెన్ సెంటర్స్ చెక్ చేస్తూ ఉంటే ఈ మధ్య ఇండియన్ వెరైటీస్ చాలా దొరుకుతున్నాయండి. ఇది చూసారా, కర్పూరవెల్లి అంటాం కదా, అది $12 అనమాట. బంతి కూడా మనకి $7 అలా వస్తుంది. బట్ గార్డెన్లో బంతి ఉండటం వల్ల ఏంటంటే పెస్ట్ కంట్రోల్గా కూడా ఉంటుంది. టమాటోస్ కంపానియన్ ఫార్మింగ్ చేసేటప్పుడు టమాటోస్ దగ్గర ఈ బంతి బేసిల్ కానీ వేసామంటే పెస్ట్ కంట్రోల్గా ఉంటుందండి. ఇక్కడ గార్డెన్ సెంటర్స్లో దాలియాస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, ఈచ్ $11. బట్ నాకు దాలియా బల్బ్స్ నేను కాస్కోలో తీసుకోవడమే బెస్ట్ అనిపించింది. ఇవి ఇక్కడ చాలా బాగా పూస్తాయి కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంత బాగా ఉండవు, బల్బ్సే మేలు. అండ్ మాకైతే నర్సరీస్లో మల్లెపూలు, కనకాంబరాలు ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి. ఇక్కడ చూసారా, ఇది $24 అనమాట మల్లె చెట్టు. ఇది వెరైటీ ఏంటంటే మేడ్ ఆఫ్ ఆర్లియన్స్, ఇది బాగా పూస్తుందనమాట. ఇక్కడ గ్రాండ్ డ్యూక్ కూడా దొరుకుతుందండి, $12 అలా ఉంది. కానీ నాకెందుకో గ్రాండ్ డ్యూక్ ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడు కూడా ప్లాంట్ ఉంటుంది కానీ అసలు బ్లూమింగ్ అనేదే రాదు. బట్ మీకు ఎవరికైనా మంచిగా వస్తుంది అంటే తీసుకోండి. ఇక్కడైతే $12 అలా ఉన్నాయి. బట్ వన్స్ ఒకసారి ట్రై చేద్దామని ఒకటైతే తీసుకున్నాను. కనకాంబరాలు అయితే $15 అట్లా ఉన్నాయండి. నేనైతే సీడ్స్ నుంచే కొన్ని స్టార్ట్ చేస్తాను, మాకు సీడ్ స్వాప్లో ఎక్కువే ఇస్తారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు యూజ్ అయింది అనే అనుకుంటున్నాను. మీకు కానీ యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని గార్డెన్ రిలేటెడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.